ఆకాశంలో అద్భుతాన్ని చూస్తున్నాము. ఖగోళ అద్భుతం అది. ఖగోళంలో జరిగే వింతలు విశేషాలు మనం మన కళ్ళతో చూడలేమేమో, కానీ చాలా రోజుల తర్వాత అంటే 2022 తర్వాత ఇప్పుడు 2025లో ప్రస్తుతం చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం మరి కాసేపట్లో చూడబోతున్నాం. ప్రస్తుతం మనం టైం చూద్దాము. ఏ సమయం నుండి చంద్రగ్రహణం మొదలైందో చూస్తున్నాము. 10 గంటల 1 నిమిషానికి హైదరాబాద్లో కనిపించిన దృశ్యం ఇది. సో చంద్రుడు ఆల్మోస్ట్ సగానికి పైగా పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయి చంద్రుడి పైన. ఒకవైపు మాత్రమే చంద్రుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. అంటే మొత్తం చంద్రుడిలో సగం మాత్రమే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం దృశ్యం. సో ప్రస్తుతం చంద్రుడు ఎలా ఉన్నాడో మనం చూస్తున్నాం. అంటే ప్రస్తుతం సమయం 11 గంటల 40 నిమిషాలు. అంటే ఈ సమయానికి చంద్రుడు ఎలా ఉన్నాడు, హైదరాబాద్లో 10 గంటల 1 నిమిషానికి చంద్రుడు ఎలా ఉన్నాడో మనం చూస్తున్నాం. సో ఒక 2 గంటల 40 నిమిషాల్లో పూర్తిగా చంద్రుడు ఎర్రగా మారిపోయిన దృశ్యాన్ని చూస్తున్నాం. సో చంద్రుడు మెల్లిమెల్లిగా ఎరుపు రంగు సంతరించుకుంటున్నాడు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా సూర్యుని కాంతి డైరెక్ట్గా చంద్రుడి మీద పడదు. కేవలం భూమి మీద నుండి వెళ్లే కాంతి మాత్రమే చంద్రుడి మీద పడుతుంది. అది కూడా ఎర్ర కాంతి మాత్రమే వెళ్తుంది కాబట్టి చంద్రుడు రెడ్గా ఉంటాడు. మన టీవీ నైన్ స్క్రీన్ మీద టైం స్పాన్ మనం చూస్తూ ఉన్నాము. ఏ టైంలో చంద్రుడు ఎలాంటి రూపంలో కనిపించాడు మనకి. సో హైదరాబాద్లోని దృశ్యాలు మనం చూస్తున్నాము. 10 గంటల 1 నిమిషానికి చంద్రుడు సగం మాత్రమే కనిపించాడు, మరో సగం పూర్తిగా చీకటిగా కనిపించింది. ఇంకా హైదరాబాద్లోని 10 గంటల 16 నిమిషాలకి కొంచెం మాత్రమే సూర్యుడు, అంటే 3/4 మాత్రమే సూర్యుడు మనకి, 1/4 మాత్రమే మనకి సూర్యుడు కనిపిస్తున్నాడు. 3/4 పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయి. ఇక హైదరాబాద్లోనే 10 గంటల 30 నిమిషాలకి ఏదో ఒక చిన్న లైన్ మాత్రమే ఉందా అన్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఇదే హైదరాబాద్లో 10 గంటల 55 నిమిషాలకి పూర్తిగా ఒక సన్నటి రేఖ మాత్రమే మనకి తెల్లగా, అంటే లైట్ కనబడుతూ ఉంది. అంటే అదే సమయంలో పూర్తిగా చీకట్లోకి జారుకుంటున్న చంద్రుడు అనమాట. అంటే పూర్తిగా ఆల్మోస్ట్ ఆ టైం దాటిన వెంటనే ఇటు సూర్యుడు కానీ, భూమి కానీ, చంద్రుడు కానీ పూర్తిగా ఒక నాడ్యూల్లోకి వచ్చినట్లు గమనించవచ్చు. ఇక హైదరాబాద్లోనే 11 గంటల 9 నిమిషాలకు చంద్రుడు ఎలా ఉన్నాడో మనం చూస్తున్నాం. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, పూర్తిగా నాడ్యూల్స్లోకి వచ్చేసారు కాబట్టి ఎక్కడా సూర్యకాంతి డైరెక్ట్గా చంద్రుడి మీద పడట్లేదు. కాబట్టి మెల్లమెల్లగా కేవలం భూమి మీద ఉన్న కాంతి మాత్రమే చంద్రుడి మీద పడుతూ వచ్చింది. కాబట్టి ఎర్రగా మారిపోయిన ఆ సూర్యుడిని చూస్తున్నాం. సో ఇదే మనం మెల్లమెల్లగా మరింత ఎర్రగా మారిపోతుంది చంద్రుడు. కాబట్టి మరింత ఎర్రగా కనిపిస్తాడు చంద్రుడు. దాన్నే మనం బ్లడ్ మూన్ అంటూ ఉన్నాం. సో 5 బాక్సుల్లోనూ మనం మొత్తం ప్రస్తుతం 6 బాక్సుల్లోనూ 6 టైమింగ్లను మనం చూస్తూ ఉన్నాం. సో 10 గంటల నుండి ఇప్పటి వరకు ఇప్పుడు ఏం జరుగుతుందో మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాము. ఫస్ట్ బాక్స్లో మెల్లమెల్లగా మరింత ఎరుపుగా మారుతున్న చంద్రుడిని చూస్తున్నాము. మరోవైపు 10 గంటల 1 నిమిషానికి ఎలా ఉందో చూస్తున్నాం. ఇక్కడ ఖగోళ శాస్త్రంలో మనం మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నిమిషాలు, సెకండ్లు కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా ప్రతిదీ లెక్కే. నిజం చెప్పాలంటే పూర్తిగా చంద్రుడు ఈ మొత్తం ఎక్లిప్స్ టైం మొత్తం మనం చూసుకున్నట్లయితే 8:30కి మొదలైన ఎక్లిప్స్ 3:30 వరకు సాగుతూ ఉంటుంది. కానీ 2 గంటల 25 నిమిషాల వరకు సాగుతూ ఉంటుంది. కానీ ప్రతి సెకండ్ కూడా ఇక్కడ కౌంటే. ఎందుకంటే మనకి మన కళ్ళతో చూసినట్లయితే ఈ సెకండ్ లేకపోతే అరగంటకి ఇంత కూడా మూవ్ కాలేదు అన్నట్లు కనిపిస్తుంది. కానీ అద్భుతంగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మూమెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో అది కేవలం ఖగోళ శాస్త్రవేత్తలకి లేకపోతే టెలిస్కోప్ అలాంటి బైనాక్యులర్స్ అలాంటి వాటితో చూస్తేనే ఆ డైరెక్ట్ మూమెంట్ అనేది కనపడుతుంది. మనం ఒక్కసారి ఫస్ట్ స్క్రీన్లోనే ఫస్ట్ బాక్స్లో గమనించినట్లయితే ఎంత ఎర్రగా మారిపోయిన ఆ చంద్రుడిని మనం చూస్తున్నాం. సో దీన్నే బ్లడ్ మూన్ అంటూ ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్గా సూర్యుని రశ్మి, అంటే సూర్యకాంతి డైరెక్ట్గా చంద్రుడి మీద పడదు. ముందుగా చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి ఉంటుంది. సో సూర్యరశ్మి ఇటు భూమి మీద పడుతుంది. ఇక భూమి నుండి ఒక సర్టెన్ రేస్ మాత్రమే, అంటే భూమికి అటుమూల ఇటుమూల ఉన్న రేస్ మాత్రమే ఇటు సూర్యుడి మీద పడుతూ ఆ మధ్యలో మొత్తం కేవలం భూమి మీదున్న సూర్యకిరణాలు, భూమి మీదున్న కిరణాలు మాత్రమే ఇటు చంద్రుడి దాకా ప్రయాణిస్తాయి.
సో అది కూడా ఎరుపు లేదా ఆరెంజ్ కలర్ రేస్ మాత్రమే చంద్రుడి మీద పడతాయి కాబట్టి చంద్రుడు పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు. ప్రస్తుతం మనం చూస్తున్న సంపూర్ణ చంద్రగ్రహణం ఎర్రగా మారిన బ్లడ్ మూన్ గా చెప్పుకునే ఆ చంద్రుడిని మనం చూస్తున్నాం.